హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని కృపను బట్టి, ఆయన సన్నిధిని బట్టి మరొక పర్యాంతము దేవుని సన్నిధిలో కూడుకోవటానికి, మళ్ళా దేవుని మాటలు మీతో పంచుకోవటానికి దేవాది దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి, దైవజనులను బట్టి దేవునికి ఎంతగానో స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితరని మీరు ఎరుగుదురు కదా. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాఘనుడ, సర్వశక్తి గల మా దేవానికి ఘనమైన నామానికి స్తోత్రాలు, వందనాలు. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ విడువక నీవు మాడలో చూపుచున్న నీ ప్రేమను బట్టి, నీ కనికరమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలమున నీ సన్నిధిని మీరు మాకు తోడుగా ఉంచారు, అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఆరాధన నీ హస్తాన్ని మీరు చాపారు. ప్రభు, నీకు స్తోత్రాలు. నీ సన్నిధిలో ఉండడం కంటే మాకు వేరే ధన్యత లేదు, వేరే యోగ్యత మాకు లేదు, అర్హమైనది ఏమీ లేదు. కానీ తండ్రి, నీ సన్నిధిలో నివసించినట్లుగా, నీ నామాన్ని ఆరాధించినట్లుగా, నీ నామాన్ని ఘనపరిచినట్లుగా నీవిచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ బిడ్డలతో ప్రభు, నాతోని మాతోని మీరు ఏ మాటలైతే మాట్లాడని ఆశపడుతూ ఉన్నారు, మీరే మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. సూటిగా మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవ, సమస్త అధికారం మీ చేతుల్లో పెడుతున్నాము. పూర్తి స్వాతంత్ర్యతను మీకు అప్పగిస్తున్నాము. ప్రభువా, మీరే నడిపించండి, మీరే బలపరచండి, మీరే అభిషేకించండి. నీ ఆత్మ కార్యములు చూచినట్లుగా, నీ సన్నిధిని మేము అనుభవించినట్లుగా, నీ బలమును, నీ ప్రభావమును, నీ వెలుగును, నీ మంటను మా హృదయంలో మన్నించబడినట్లుగా ప్రభువా మీరే కార్యము చేయమని ప్రార్థిస్తున్నాం. బలహీనుడైన నన్ను మీరు బలపరచండి, నీ రక్తము చేత మీరు కడగండి, నీ ఆత్మ చేత మీరు అభిషేకించండి. సమస్త మహిమ నీకు చెల్లినట్లుగా, సమస్త ఘనత నీకు చెల్లినట్లుగా క్రీస్తు యేసు నామం ఈ స్థలమందు మహిమపరచబడును గాక. క్రీస్తు యేసు నామం ఈ స్థలమందు ఘనపరచబడును గాక. నీ ధ్వజము నీ బిడ్డల హృదయములో స్థాపించబడును గాక. ప్రభువా, నీకే ఈ కూడికి ఎంత, ప్రార్థన ఎంత, సమస్త మీ చేతుల్లో పెడుతూ మీరే నాయకుడిగా ఉండి నడిపించి బలపరిచి నీ కార్యమును మీరు జరిగించమని ప్రార్థిస్తూ, ఒక నూతనమైన ద్వారమును, ఒక నూతనమైన క్రియను మా జీవితంలో చేయడానికి నువ్వు ఇష్టపడుతూ ఉండగా, సంపూర్తిగా ప్రభు నీ చిత్తమునకు తలయొగ్గినట్లుగా, సంపూర్ణ విధేయత చూపినట్లుగా మీరే నీ కృపతో మీరు నింపమని మా ప్రభుని రక్షకుడైన క్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గట్టిగా చెప్పాలి, ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మరొకసారి చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారని మీరు ఎరుగుదురు కదా. ఇక్కడ దైవజనుడు మనతో మాట్లాడుతుంటున్న మాట ఏమిటంటే, మీరంట కొన్నిటిని విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, అయితే అత్యంత విలువ కలిగిన క్రీస్తు యేసు యొక్క రక్తము చేత, అంటే నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారని మీరు ఎరుగుదురు. హల్లెలూయా. ఇక్కడ రాసిన లేఖనములన్నీ కూడా దేని గురించి మాట్లాడుతున్నాయి అంటే విమోచన గురించి రాయబడుతూ ఉన్నవి. హల్లెలూయా. అంటే మనలో ప్రతి ఒక్కరము కూడా మన పాపము నుంచి, మన సమస్యల నుంచి, దయ్యముల నుంచి, రోగముల నుంచి, కష్టముల నుంచి, నష్టముల నుంచి, శాపముల నుంచి విమోచింపబడ్డాము. అవునా కాదా? విమోచింపబడ్డామా లేదా? మీరైతే తెలియదు, కానీ నేనైతే త్రాగు నుంచి విమోచించబడ్డా, అపవిత్రత నుంచి విమోచించబడ్డా, లోక సంబంధమైన ఇంకా అనేకమైన అలవాట్ల నుంచి విమోచించబడి ఇప్పుడు క్రీస్తుకు దగ్గరగా వచ్చానన్నమాట. హల్లెలూయా. ఎవరికి దగ్గరగా వచ్చును అంటే, విమోచించబడాలి అంటే మనకి ఏమిటంటే ఒక వెల అనేది చెల్లించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక దైవజనుడు అంట ఉదయాన్నే
ఒక మార్నింగ్ వాక్కి వెళ్తున్నాడు, ఉదయకాలపు వాకింగ్కి వెళ్తూ ఉన్నాడు. వాకింగ్కి వెళ్తూ ఉన్నప్పుడు ఆయన కొంచెం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు దారిలో ఒక వేటగాడు ఆయనకి కనపడ్డాడు. హల్లెలూయా. ఆ వేటగాడి చేతిలో అంటే ఒక పంజరం ఉంది. ఆ పంజరంలో కొన్ని పక్షులు అనేవి ఉన్నవి. ఏముంది చెప్పాలి గట్టిగా? పక్షులు ఉన్నాయి. ఈ పక్షులు ఎలా ఉన్నాయి అంటే ఒక పంజరంలో ఉన్నవి. ఆ పంజరంలో ఉన్న పక్షులను చూసి ఆ దైవజనుడికి చాలా బాధ వేసింది, చాలా వేదన వేసింది. ఆయనకంట ఒక తెలియని కనికరము ఆ పక్షుల మీదకి వెళ్ళిందనమాట. ఎప్పుడైతే వెళ్ళిందో ఆయన దగ్గరికి వెళ్ళిండో ఆ వేటగాడి దగ్గరికి వెళ్ళి అంటున్న మాట, ఈ పక్షులను నువ్వేమి చేస్తావు అంటుండు. ఏమంటుండు? ఈ పక్షులు నువ్వు ఏమి చేస్తావంటుండు. అప్పుడు ఆయన అన్న మాట ఏమిటంటే, ఈ పక్షులకున్న ఒక్కొక్క రెక్కని పీకుతూ ఉన్నప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకని? ఈ రెక్కలు పీకినప్పుడు అది ఎక్కడికి కూడా ఇంకా వెళ్ళిద్దా వెళ్ళదా? నాకంటే మీకు బాగా తెలిసి ఉండాలి, చెప్పాలి. ఎగరదు, ఎక్కడికి వెళ్ళలేదు, ఎక్కడికి కూడా ఎగరలేదు. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. నేను హల్లెలూయా అన్నప్పుడు మీరు హల్లెలూయా అంటారో తప్పేమీ లేదు, మిగతా అప్పుడు అనుకోండి. కానీ ఇప్పుడు నేను అన్నప్పుడు మాత్రం హల్లెలూయా అన్నప్పుడు హల్లెలూయా అనండి. ఎందుకంటే బైబిల్లో రెండు పరలోక మాటలు ఉన్నాయి. ఒకటి ఆమేను, రెండవది హల్లెలూయా. మిగతా పదాలన్నీ కూడా భూమి మీదకి రానివ్వలేదు, కానీ దేవుడి 2 పదాలని కూడా అనుమతించిండు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా అంటే యెహోవాకు స్తోత్రము కలుగును గాక. ఆమేన్. అది ఒక పరలోక పదం, అనటంలో తప్పేమీ లేదు. తర్వాత మీ ఏదైనా అలవాటు ఉన్నప్పుడు తర్వాత మీరు పాటించుకోవచ్చు, తప్పేమీ లేదన్నమాట. హల్లెలూయా. అయితే ఇక్కడ ఆ పక్షులు చూసినప్పుడు ఆయనకున్న వేటగాడుకున్న ఆలోచన ఏమిటంటే, ఒక్కొక్క రెక్క పీకినప్పుడు ఆయనకి చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకని? అది పీకిన తర్వాత ఇంకా అది బయటకు పోవడానికి అవకాశం అనేది ఉండదు. ఇది ఈయన ఏది చెబితే అది అక్కడే ఉండాలి. ఒకవేళ అది రెక్కలు తీసినా కూడా అక్కడక్కడ తిరుగుతూ ఉంటుంది, కానీ పారిపోవటానికి కానీ ఎగిరిపోవటానికి కానీ అవకాశం అనేది ఉండదు. అయితే ఇక్కడ ఆ దైవజనుడు చూసిన తర్వాత ఈయనకు హృదయంలో ఉన్న ఆశను బట్టి, ఆ జాలిని బట్టి, ప్రేమను బట్టి ఆయనకు వచ్చిన ఆలోచన ఏమిటంటే, ఈ పక్షులను నేను విడిపించాలి అని చెప్పేసి ఆయన దగ్గర పోయిండు. అడిగినమాట, ఈ రెక్కలు పీకుతానండు. తర్వాత నువ్వు దీన్ని ఏం చేస్తావు రెక్కలన్నీ పీకిన తర్వాత అంటే, మనమైతే చక్కగా కూర వండుకొని తింటామని చెబుతున్నాం, కానీ ఆయన ఏమని చెప్పిండంటే, ఈ పక్షులన్నీ కూడా తీసుకెళ్ళంట ఆయనకున్న పెంపుడు జంతువుకు ఆహారంగా వేస్తాడంట. ఆ మాట ఇంకా తెలిసినప్పటికీ కూడా ఆయనకి చాలా బాధ వేసింది, చాలా వేదన వేసింది. హృదయం మొత్తం కూడా ఒక భారంతో ఉంది. ఎందుకని? చాలా స్వేచ్ఛగా, సంతోషంగా, ఆనందంగా ఆకాశంలో విహరిస్తూ ప్రకృతి యొక్క సౌందర్యమును ఆస్వాదించవలసిన ఈ జంతువు, ఈ పక్షి ఏమైపోయిందంటే ఇప్పుడు బంధించబడి ఉలుకో పలుకు లేకుండా తన జీవితం కాని జీవితాన్ని జీవిస్తుందన్నమాట. అందుకే ఏంటంటే ఈ దైవజనుడు అక్కడికి వచ్చినప్పుడు వాటి మీద జాలి అనేది కలిగింది. తర్వాత ఆయన అక్కడ పోయినప్పుడు, నేను దీనికి డబ్బులు ఇస్తాను, నువ్వు దీన్ని విడిచిపెడతావా అని చెప్పేసి అడిగాడు. అడిగినప్పుడు, నేను దీన్ని విడిచిపెట్టను, కావాలంటే నువ్వు మార్కెట్కి పోయి ఇంకా నీకు చాలా చీప్గా తక్కువ రేటుగా వస్తాయి, అక్కడ పోయి కొనుక్కో, ఇవి మాత్రం నేను వదిలిపెట్టనండు. అప్పుడు ఆయనకు అన్న మాట ఏంటంటే, అవి ఉదాహరణకు ఒక 10 రూపాయలు, ఒక 100 రూపాయలు చేస్తాయి అనుకోండి. ఆయన అన్న మాట ఏంటంటే, నేను నీకు 1000 రూపాయలు ఇస్తా, ఈ పక్షుల్ని ఇస్తావా అని చెప్పేసి అడిగిండు. అయినప్పుడు ఆయన కూడా ఏంటంటే మనసు ఒప్పట్లేదు. ఇంకా 10,000 ఇస్తాను, ఈ పక్షుల్ని వదిలిపెడతామంటే ఆయన వదిలిపెట్టన్నాడు. చివరికి ఏంటంటే ఆయన పర్సు మొత్తం తీసి, ఈ పర్సులో ఉన్న డబ్బులన్నీ కూడా నేను నీకు ఇస్తాను, ఈ పక్షులు నువ్వు వదిలిపెడతావు అన్నప్పుడు ఆ డబ్బులు చూసిన తర్వాత ఆయనకు కన్ను గుట్టిందనమాట. ఆయనకి ఆశ వచ్చింది, ఈ పక్షులు పోతే ఏముంది, కావాలనుకుంటే దీంట్లో 1% దాన్ని వాడుకున్నా కూడా 1% పెట్టి, అంటే అక్కడ అన్న డబ్బులతో ఒక్క భాగాన్ని కూడా నేను తీసినప్పుడు చాలా పక్షులు కొనుక్కోవచ్చు, డబ్బులు వస్తున్నాయి అని చెప్పేసి ఆ డబ్బులు తీసుకొని ఈ పంజరంలో ఉన్న పక్షులు నేనకి ఇచ్చిండు. ఇలా ఈ దైవజనుడికి ఈ పక్షులకి ఇచ్చినప్పుడు ఈయన వెంటనే ఏం చేసిందంటే, ఆ యొక్క డోర్ని, ఆ తలుపుని వెంటనే తీసినప్పుడు ఈ పక్షులు స్వేచ్ఛగా ఆకాశంలో వికరిస్తూ వెళ్ళిపోయినాయి. చప్పులు కూడా దేవుడు నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా. అంటే ఈ పక్షుల యొక్క విడుదల కొరకు, ఈ పక్షుల యొక్క విమోచన కొరకు ఒక వెల అనేది చెల్లించబడింది. మనకి కూడా ఏమిటంటే పాపము చేత, బంధకముల చేత, కష్టముల చేత, నష్టముల చేత, లోక సంబంధమైన బలహీనల చేత ఉన్న మనకి ఏమిటంటే ఈ బంధకముల చేత ఉండిపోయి రోగములతో అనుక్షణము కూడా బలహీన పడిపోతూ నశించిపోతున్న మన దగ్గరికి అంట యేసు ప్రభు రక్తం వచ్చి మనల్ని కొని మనల్ని విడిపించి స్వతంత్రులుగా చేసింది. చెప్పడు కూడా దేవుడు మనం మహిమపరుద్దాం. హల్లెలూయా. ఇప్పుడు మనకున్న వెల ఏమిటంటే బంగారం కాదు, వెండి అనేది కూడా కాదు. వెండి బంగారములు అనేవి క్షయమైపోతాయి. ఏమైపోతాయి? క్షయమైపోతాయి. అంటే పెరిష్, అంటే కొంతకాలానికి కూడా అవి నశించిపోతాయి అని చెప్పేసి ఇక్కడ వాక్యం చెబుతుంది. మీరు చెప్పండి నాతో పాటు, బంగారం ఎప్పుడైనా అంటే పూర్తిగా పాడైపోయిద్దా?
నేను ఒక బంగారపు కడ్డీని తీసుకొచ్చి ఒక భూమిలో పెట్టాను, ఒక 10 సంవత్సరాల తర్వాత వచ్చాను, అది అలానే ఉండిద్దా? ఏమన్నా మట్టిలో కలిసిపోయిద్దా? కలిసిపోయిద్దా? చెప్పాలి. కలిసిపోతుంది అన్న వాళ్ళు చేయొద్దండి ఒకసారి. సరే, రెండవది కలిసిపోదు అన్న వాళ్ళు చేయొద్దండి. బంగారము భూమిలో కానీ ఎక్కడ కూడా కలిసిపోదు అన్న వాళ్ళు చేయొద్దండి. అంటే చాలామంది ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్ చెప్పాలండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. శక్తి ఉన్న కొలది కూడా దేవుని కోసం అరవచ్చు, అరవకూడదా? మనకిచ్చిన బలము కానీ శక్తి కానీ అన్నిటికీ ఏంటంటే దేవుడి సన్నిధికి వచ్చిన తర్వాత ఏంటంటే మనము బెరుకుగా బలహీనంగా ఎవరో ఏదో అనుకుంటానని చెప్పేసి ఉండాల్సిన అవసరము లేదు. ఎప్పుడు మనం బాధపడాలి, సిగ్గుపడాలంటే చేయకూడని పని చేసినప్పుడే సిగ్గుపడాలి. దేవుడి మందిరంలో ఉండాల్సిన అవసరము లేదు. హల్లెలూయా, హల్లెలూయా. బంగారం కానీ వెండి కానీ ఒకవేళ కరిగిపోతే అవి భూములు అలా ఉండేవి కాదు. అంటే ఈ బంగారం కానీ వెండివి కానీ భూములు అనేవి కరిగిపోవు. ఇవన్నీ వచ్చేది భూమి నుంచే కాబట్టి ఎంతకాలం విన్నా కూడా అవి భూమిలో అవి కుళ్ళిపోవటం కానీ చెదలు పట్టడం కానీ ఆ భూమిలో ఇంకేదైనా సరే కరిగిపోవటం అనేది ఉండదు. అవి ఎప్పటికీ కూడా అలానే ఉంటుంది. అయితే ఇక్కడ బైబిల్ చెబుతుంది ఏంటంటే ఇవి క్షయమైపోయేవంట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇక్కడ మీరు డబ్బులు కానీ వీటి గురించి ఏది కూడా పోల్చట్లేదు, కానీ ఒక నిలుస్తాయి అనుకుంటున్న వాటి గురించే బైబిల్ చెబుతుంది. అంటే ఈ లోకంలో ఎటువంటి స్ట్రాంగ్ అయినప్పటికీ కూడా ఈ లోకంలో ఎంతగా ఉంటుంది అనుకుంది కూడా ఏంటంటే కొంతకాలానికి నశించిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ క్షయమైపోతుంది. అయితే అక్షయమైనవి కొన్ని ఉన్నవి. ఈ అక్షయమైన వాటి గురించి కొద్ది నిమిషాలు నేను చెప్పాలని ఆశపడుతుండే. అక్షయము అంటే క్షయము కానిది, అంటే నశించిపోనిది అని అర్థం. నశించిపోనిది ఏమిటంటే మొదటిది ఏమిటంటే మన ఆత్మ అనేది నశించిపోదు. హల్లెలూయా. ఏమి నశించిపోదు? మన ఆత్మ అనేది నశించిపోదు. మనం చూస్తున్న ప్రతి ఒక్కడికి, దాదాపు మన కంటికి కనపడుతున్న ప్రతి ఒక్కటి కూడా ఒకనొక రోజున మాయమైపోతుంది. కానీ మనకి కనపడనివి ఏవైతే ఉన్నాయో అవి ఎప్పటికీ కూడా శాశ్వతంగా ఉండిపోయాయి అన్నమాట. ఇప్పుడు మనం దెయ్యాలను చూస్తున్నామా? ఎవరైనా చూస్తున్నారా? కనపట్లేదు. అంటే అవి ఎప్పటికీ కూడా అలానే ఉండిపోతాయి. ఆత్మను చూస్తున్నావా? చూడలేదు. దేవదూతలను చూస్తున్నామా? అంటే దేవదూతలు నశించిపోతారా? నశించిపోరు. అయితే ఇప్పుడు మన కంటికి కొన్ని కనబడుతుంది. కుర్చీ ఉంది, నశించిపోతుందా? నశించిపోదా? ఈ టేబుల్ ఉంది, నశించిపోతుందా? నశించిపోదా? ఇప్పుడు ఈ దేహం ఉంది, ఉంటుందా? పోతుందా? పోతుంది. అయితే మన కంటికి కనపడేవన్నీ కూడా అనిత్యములు అంటారు. అంటే అవి శాశ్వతమైనవి కావు. మరి శాశ్వతమైనవి అంటే ఏముందంటే ఒకటి ఏమిటంటే మన ఆత్మ శాశ్వతమైనది, రెండవది ఆత్మస్వరూపమైన దేవుడు శాశ్వతమైన వాడు, దేవదూతలు శాశ్వతమైనవి, ఇంకా ఆత్మీయ సంబంధమైన పరలోకము శాశ్వతము, దేవుని రాజ్యం అనేది శాశ్వతం అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈయన మనల్ని రక్షించడానికి, మనల్ని కాపాడటానికి, మనల్ని విమోచించడానికంట ఇక్కడ ఏమి చెబుతుందంటే అక్షయమైన ఆయన రక్తం చేత మనము కొనబడ్డాం. ఈ రక్తం ఎటువంటిదంటే పరిశుద్ధమైనది, నిర్దోషమైనది, నిష్కలంకమైనది అనమాట. హల్లెలూయా. ఒకనొక రోజున దైవజనుడైన రైన్హార్డ్ బొంకే గారు దాదాపు 10 సంవత్సరాల ప్రాయంలోనంట వాళ్ళ నాన్నగారు వచ్చి ఆయన దగ్గరకు వచ్చి ఒక మాట అడిగారు. అంటే ఆయనకంటే ముందు ఆయనకు కొంతమంది సహోదరులు ఉన్నారు. ఆ అన్నదమ్ముల దగ్గర పోయి అడిగారు. మొదటోడి దగ్గర పోయి ఎరా పెద్దోడా నువ్వు ఏమైతురా అని చెప్పేసి అడిగిండు. ఆయన అడిగినప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే నేను ఒక డాక్టర్ని అవుతా అండు. ఏమండు చెప్పాలి? డాక్టర్ని అవుతా అండు. రెండో ఆయన దగ్గర పోయి నువ్వేమవుతావు అని చెప్పేస్తాడు. ఆయన ఏమన్నంటే లాయర్ని అవుతా అండు. ఏమండు? మూడో ఆయన దగ్గర పోయి నువ్వేమవుతావు అంటే నేనేదో వ్యాపారం చేస్తానండు. ఇంకా నాలుగో వాడైన ఈయన దగ్గరకు వచ్చి, అంటే చిన్నవాడైనా ఈయన దగ్గరకు వచ్చేసి ఒక మాట అంటుండు, రైన్హార్డ్ బొంకే నువ్వు ఏమవుతావు అని చెప్పేసి ఆయన అడిగిండు. అప్పుడంట ఈయన ఆలోచనలో, ఈయన మనసులో ఒక ఆలోచన వచ్చింది, ఒక కోరిక వచ్చింది, ఒక తలంపు వచ్చింది. ఏమిటంటే ఆయన తండ్రితో అంటుండు, తండ్రి, డాడీ, నేను ఈ లోక సంబంధమైనది ఏది కూడా నేను చేయాలనుకోవట్లేదు, కానీ ఎప్పటికీ నిలిచిపోయే శాశ్వతంగా నిలిచే ఒక పని నేను చేయాలనుకుంటున్నా. అది నేను దేవుని సేవ చేయాలనుకుంటున్నాను. చెప్పలు కూడా దేవుని నామని మహిమపరుద్దాం. హల్లెలూయా. నేను డాక్టర్ రావచ్చు, ఒకనొక రోజు నేను డాక్టర్ అయి చనిపోయిన తర్వాత, అక్కడ చనిపోయిన తర్వాత నేను చేస్తున్న పని అది ఎప్పుడు కూడా అది లైమైపోతుంది. గుర్తుంటుందా? పని గుర్తుంటుందా?
లేదా నేను టీచర్ అనుకోండి, నేను టీచర్గా పాఠాలు చెప్పి నేను చనిపోయిన తర్వాత ఆ టీచర్ చేసిన పని శాశ్వతంగా ఉండిపోయిందంటే ఉండిపోవటం అనేది జరగదు. ఇంక ఏ పనన్నా చేయొచ్చు, కానీ ఏది కూడా శాశ్వతంగా నిలదు. అయితే శాశ్వతంగా నిలిచేది ఏమిటంటే దేవుని రాజ్య విస్తరింప చేయటం. ఆమేన్. శాశ్వతంగా నిలిచేది ఏమిటంటే నశించిపోతున్న ఆత్మలను దేవుని దగ్గరికి నడిపించటము. శాశ్వతమైనది ఏమిటంటే పరలోకము కొరకు ఆత్మలను కూర్చటం. ఆమేన్. ఇటువంటి పని నేను చేయాలనుకుంటున్నాను, కానీ లోకములో ఒకానొక కాలానికి గుర్తు లేకుండా పోయే ఏ పని నాకొద్దు అని చెప్పేసి ఆయన దాదాపు 10 సంవత్సరాల ప్రాయంలోనే ఒక తీర్మానం తీసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కాలం వచ్చింది, తరాలు మారిని. కాలాలు మారిన తర్వాత ఏమైపోయిందంటే ఇప్పుడు భక్తి అంటే ఏమైపోయిందంటే ముసలోళ్ళకి అయిపోయింది, భక్తి అంటే రోగం ఉన్న వాళ్ళకి అయిపోయింది, భక్తి అంటే బలహీనులు అయిపోయింది. కానీ యవనస్తులైన వారు దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు వింతగా చూస్తున్నారు. యవనస్తులు దేవుని సేవ చేస్తున్నప్పుడు వయసులో ఉన్న నీకేమైపోయింది, జీవితాన్ని అనుభవించవచ్చు కదా, ఇంకా నువ్వు ముసలుడు అయిపోయిన తర్వాత నీకు బలం అయిపోయిన తర్వాత నువ్వు దేవుడి దగ్గర రావచ్చు కదా, దేవుడి దగ్గరికి ఎప్పుడు వచ్చిన అంగీకరిస్తాడు కదా అని చెప్పేసి ఈ రకమైన మోసముల చేత, ఈ రకమైన బంధకములు మనసులో పెట్టేసి ఏం చేస్తుందంటే దేవుని మందిరానికి కూడా దూరం అవుతుంది. అయితే ఈ రోజున గొప్ప దైవజనులు ఎవరైతే పిలువబడుతున్నారో వారంతా కూడా తమని యవ్వన కాలంలోనే దేవునికి సమర్పించుకున్నారు. చెప్పండి కూడా దేవుని నామమును మహిమపరుద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యోసేపు ఏ ప్రాయంలో పాపం నుంచి పారిపోయిండు? యవ్వన కాలం అంటే 20-25 కాదండి, దాదాపు 15 నుంచి 20 సంవత్సరాల మధ్య వయసులోనే ఆయన ఆ స్త్రీ దగ్గర నుంచి పాపం నుంచి పారిపోయింది. మనగాడు ఇప్పుడు ఎవడన్నా 9th క్లాస్ వాడు, ఇప్పుడు ఏ క్లాస్ అంటే 8th, 9th, 10th క్లాస్ అన్నమాట. ఈ క్లాస్లో ఎవడన్నా యూత్ మీటింగ్ వచ్చినట్టు చిన్నపిల్లడు పోరా అంటారు. అవునా కదా? చెప్పాలి. అవును. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు 8th, 9th, 10th చదివేవాళ్ళు? ఎంతమంది ఉన్నారు? స్వచ్ఛ చేస్తండి. 8th, 9th, 10th చదివేవాళ్ళు. అంటే ఇంక ఊరిలో మిగతా వాళ్ళు లేరా అంటే ఖచ్చితంగా ఉన్నారు. కానీ ఏమైపోయిందంటే ఈ రకంగా గుడ్డితనం అనేది కలగజేస్తుంది అన్నమాట. ఇప్పుడు మరి గొలియాతుని దావీదు ఏ ప్రాయంలో చంపిండు? చెప్పాలి. దాదాపు 16 సంవత్సరాల ప్రాయంలోనే గొలియాతుని చంపిండు. హల్లెలూయా, హల్లెలూయా. సంసోను సింహాన్ని కానీ ఎలుగుబంటిని కానీ ఎప్పుడు చీల్చిండు? యవన ప్రాయంలోనే. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనము కూడా సాతాను దుర్గములు కూల్చివేయాలంటే, అపవాది బంధకముల నుంచి ప్రజలను విడిపించాలంటే ఏ కాలంలో దేవుని దగ్గరికి రావాలి? యవన కాలంలోనే రావాలి. ఆమేన్. ఈ రోజున అలాంటి వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? చేయెత్తాలి. హల్లెలూయా, హల్లెలూయా. నా వారికైతే నేను అనుకున్నది ఏంటంటే దాదాపు 19 సంవత్సరాల ప్రాయంలో దేవుని దగ్గరికి వచ్చాను. నా దగ్గరికి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నేను అనుకున్న మాట ఏమిటంటే, నేను రోగంలో ఉన్నప్పుడు, బలహీనతలో ఉన్నప్పుడు, సమస్యలో ఉన్నప్పుడు, అప్పుల్లో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు లోకము నన్ను పట్టించుకోలేదు, బంధువులు నన్ను పట్టించుకోలేదు, ఎవరు పట్టించుకోలేదు. కానీ నన్ను పట్టించుకుంది నా దేవుడు కాబట్టి నేను దేవుని కోసం బ్రతకాలి. ఆమేన్. నేను దేవుని కోసం జీవించాలి. ఆమేన్. క్షయమైపోయే, నశించిపోయే ఈ లోకము కొరకు, లోకములో ఉన్న ఆశల కొరకు, లోకములో ఉన్న దాని కొరకు ప్రయాసపడటం కాదు, కానీ దేవుని కొరకు ప్రయాసపడాలన్న ఆశ ఆ రోజున దేవుడు నాలో ములిపించిండు. అయినప్పటికీ నేను పడిపోయినప్పటికీ కూడా, నేను గొనిగినప్పటికీ, సనిగినప్పటికీ కూడా, దేవునికి దూరం అవుదామని అనుకున్నప్పటికీ కూడా దేవుడు దూరం కాకుండా ఆయన చేయబట్టుకుని మరలా నడిపించి ఆయన సన్నిధిలో స్థిరపరిచిండు. మనకి కావాల్సింది ఏంటంటే మన బలహీనతని, పాపాన్ని చూసి దేవుని మందిరం నుంచి దూరం కావటం కాదు, కానీ ఆ పాపానికి విరుగుడు, ఆ పాపానికి విడుదల, విమోచన అని చెప్పేసి యేసు రక్తంలో ఉన్నదని గుర్తెరిగి దేవుని మందిరానికి వచ్చి మనము సరిచేయబడి దేవునిలో ముందుకు పోవాలి. చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ రోజున దేవునికి కావాల్సింది ఎవరంటే యవనస్తుల కొరకు దేవుడు చూస్తూ ఉన్నాడు, బలంతో ఉన్న వారి కొరకు చూస్తూ ఉన్నాడు, హృదయంలో ఎవరైతే మంట కలిగి ఉన్నదో ఆ మంట కలిగిన వారి కొరకు చూస్తుండో ఆ మండ వ్యక్తి నువ్వు కావాలి. ఆమేన్, ఆమేన్. చాలామంది ఏం చేస్తున్నారంటే చాలా వాటి కొరకు మండుతూ ఉన్నారు లోపల. కొంతమంది డబ్బు కోసం మండుతూ ఉంటారు, కొంతమంది పేరు ప్రఖ్యాతుల కోసం మండుతూ ఉంటారు, కొంతమంది శరీర కోరికల చేత రగిలించబడుతూ ఉంటారు, కొంతమంది పాపము చేత, వ్యామోహము చేత చాలా వాటి కొరకు రగిలిపోతూ ఉంటారు. అయితే వాళ్ళంతా కూడా వాటి గురించి రగిలిపోతున్న సిగ్గుపట్టలేదు. కానీ మనమైతే దేని గురించి మనం రగిలించబడాలి, మన్నించబడాలి అంటే దేవుని ఆత్మ చేత మన్నించబడాలి. ఆమేన్. దేవుని సన్నిధి చేత మన్నించబడాలి. ఆమేన్, హల్లెలూయా. దావీదు దగ్గరికి ఆ గొర్రె మీదకి ఎలుగుబంటి వచ్చినప్పుడు ఆయన పారిపోయిన వాడిగా ఆయన లేడు, సింహం వచ్చినప్పుడు కూడా పారిపోయిన వాడిగా ఆయన
లేడు. అయితే ఆయనలో ఉన్న మంట ఏమి చేసిందంటే ఆ సమస్యకి కష్టానికి పారిపోకుండా దాన్ని ఎదురు తిరిగి దానికి ముందుగా వెళ్ళే కృపని బలాన్ని ఇచ్చింది. గొలియాతు గురించి ఆ రోజున మాట్లాడినప్పుడు అందరూ పారిపోయారు, కానీ ఈయనలో ఉన్న ఆ దేవుని కొరకైన మంట ఏమి చేసిందంటే ఆ శత్రువుని ఎదుర్కొని కూల్చివేసి ఒక గొప్ప విజయాన్ని, ఒక గొప్ప రక్షణ ఇవ్వడానికి కారణమైంది. ఆమేన్. ఈ రోజున కూడా చాలా మంది ఏం చేస్తారంటే దయ్యాలు వస్తాయి, చేతబడులు వస్తాయి, ఇంకా ఏ రోగాలు వస్తాయి, కుటుంబ సమస్యలు వస్తాయని చెప్పేసి బైబిల్కి, ప్రార్థనకి, విడుదలకి, స్వస్థతలకి దూరంగా ఉంటున్నారు. ఆమేన్. ఆ రకంగా మనం ఎప్పటికీ కూడా ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు మనల్ని రక్షించగలిగిన సమర్థుడై ఉన్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. లోకంలో ఉన్నప్పుడు కూడా ఏమైందంటే చాలాసార్లు పడిపోయారు, చాలాసార్లు పూర్తిగా దిగజారిపోయారు. అవునా కదా? చాలాసార్లు ఏం చేస్తారంటే పాపంలో బ్రతికారు. అయితే దేవుని దగ్గరికి మనం వచ్చిన తర్వాత ఏమవుతుందంటే కొన్నిసార్లు మనము పడిపోతున్న వారిగా మనము ఉండవచ్చు. ఒకసారి మనం చూద్దాము. మత్తయి సువార్త 14వ అధ్యాయం 28వ వచనం ఒకసారి మనం చూద్దాం. మత్తయి సువార్త, ఇక్కడ ఒక మంచి సన్నివేశాన్ని మనం చూస్తూ ఉంటాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 28వ వచనం. పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు వద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను, గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతనిని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతుని అతనితో చెప్పాను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతటా దోణిలో ఉన్నవారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మొక్కిరి. హల్లెలూయా. ఇక్కడ పేతురు మిగతా శిష్యులు కూడా దోణి మీద అలా ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉన్నారు ఒక సముద్రం మీద. అలా వెళ్తూ ఉన్నప్పుడు అంట వీళ్ళకి యేసు ప్రభు దూరం నుంచి కనబడ్డాడు. దూరం నుంచి కనబడిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడంటే నేల మీద నడుచుకుంటూ వీళ్ళ దగ్గరికి వస్తున్నాడు అనమాట. ఎవరు? యేసు ప్రభు వస్తున్నారు. ఎవరు? యేసు ప్రభు. ఎవరి దగ్గరికి వస్తున్నారు చెప్పాలి గట్టిగా? ఆ దోణిలో ఉన్న వారి దగ్గరికి వస్తూ ఉన్నారు. వస్తున్నప్పుడు యేసుప్రభు ఎలా నడుస్తుందంటే నీళ్ళ మీద నడుస్తూ ఉన్నాడు. యేసుప్రభుని ఎప్పుడైతే పేతురు చూచిండో ఈయనకు కూడా ఆశ పుట్టింది. ఏంటంటే యేసుప్రభు వలె నేను కూడా నీళ్ళ మీద నడవాలి. ఆమేన్. అంటే యేసుప్రభుకున్న లక్షణం ఏమిటంటే ఆయన దెయ్యాలు వెళ్ళగొట్టినా, స్వస్థతలు చేసినా, అద్భుతములు చేసినా, ఏమి చేసినా ఆయన ఒక్కడే చేయలేదు, కానీ తన శిష్యులతో కూడా చేపించారు. అంటే యేసుప్రభు ఒక పని చేశారంటే అది మనము కూడా చేయగలం. ఆమేన్. ఈ రోజు ఇక్కడ కొంతమంది నిలబడి వాక్యము చెబుతున్నారంటే వాళ్ళు కూడా ఒకానొక సమయంలో అలా కూర్చొని ఉన్న వాళ్ళే. ఇక్కడ నిలబడి దేవుడు వాడుకుంటున్నప్పుడు నిన్ను కూడా దేవుడు నుంచోబెట్టి వాడుకోగలడు. ఆమేన్. దేవుడు నిన్ను కూడా అభిషేకించగలడు. ఆమేన్. దేవుడు నీ ద్వారా కూడా అద్భుతాలు చేయగలడు. ఆమేన్. దేవుడు నీ ద్వారా ఒక రాజ్యమును వణికించే ఒక గొప్ప సేవకునిగా ఆయన వాడుకోగలడు. ఆమేన్. అయితే మనం చేయాల్సింది ఏంటంటే అడగటం నేర్చుకోవాలి. మిగతా వాళ్ళంతా కూడా సైలెంట్గా ఉంటే పేతురు యేసు ప్రభుతో అన్నాడు, ప్రభువా ఒకవేళ అక్కడ ఉన్న నీవే అయితే నీతో పాటు కలిసి నేను కూడా నడుచుకుంటూ వస్తానని చెప్పేసి యేసుప్రభుని అడిగినప్పుడు యేసుప్రభు ఏమన్నంటే ఆయనకి చాలా ముచ్చటేసింది, చాలా ఇష్టము పుట్టింది. ఎందుకంటే తండ్రికి ఎప్పుడైనా ఎలాంటిది ఇష్టం అంటే కొడుకు తన వల్లే ఉండటం తండ్రికి చాలా ఇష్టము. తండ్రి దైవజనుడైతే కొడుకు కూడా దైవజనుడు అవటం ఆ తండ్రికి చాలా ఇష్టము. హల్లెలూయా. తండ్రి ప్రయోజకుడు కొడుకు కూడా ప్రయోజకుడు అవడం తండ్రికి చాలా ఇష్టం అన్నమాట. ఇలా వచ్చినప్పుడు ఎప్పుడైతే యేసు ప్రభు ఇష్టపడి రమ్మని చెప్పేసి పేతురుని పిలిచినప్పుడు ఆ పేతురు నీళ్ళ మీద నడుచుకుంటూ ముందుకు వస్తూ ఉన్నాడు. అయితే ఆయన యేసు వైపు చూస్తూ వస్తున్నంట. వెంటనే దగ్గర రాగానే ఇక గాలి వచ్చి పక్కకు చూసేసరికి వెంటనే మునిగిపోసాగటము ప్రారంభించాడు. ఎప్పుడైతే మునిగిపోతుండో పక్కన ఉన్న వాళ్ళు చూసారా పేతురికి ఎంత తెచ్చుందో, ఎంత పొగరుందో. యేసు ప్రభు కాబట్టి నీళ్ళ మీద నడిచిండు. ఈయనకి ఎందుకు చక్కగా మనతో పాటు ఉండొచ్చుగా, ఇప్పుడు చక్కగా మునిగిపోతుండో. కొంచెంసేపు అలానే ఉంటే లోపలికి ఆ నీళ్ళలో మునిగిపోయి చనిపోయే అవకాశము ఉంటుందని చెప్పేసి మిగతా వాళ్ళంతా అనుకుంటూ ఉన్నారు. కానీ ఈ పేతురు దగ్గరికి ఏమైపోయిందంటే అప్పుడు వెంటనే గాలిని చూచి భయపడి మునిగిపోసాగిండు. అప్పుడు ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసిండు. హల్లెలూయా. మునిగిపోతున్నప్పుడు పేతురు ఏం చేసిండు? కేకలు వేసిండు. రమ్మని చెప్పింది ఎవరు? యేసు ప్రభు పేతురుని రమ్మన్నాడు. రమ్మన్న తర్వాత ఒక ప్రయాణంలో ముందుకు పోతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న గాలిని చూసి, కష్టాన్ని చూసి, నష్టాన్ని చూసి, ఇబ్బందిని చూసి మునిగిపోతూ ఉన్నప్పుడు ఆయన చేసిందంటే మరలా దేవునికి కేక వేసిండు. కేక వేస్తున్నప్పుడు ఏం జరిగింది? దేవుడు విడిచిపెట్టిండా? నువ్వు గాలిని చూసిను, నువ్వు మునిగిపోయిను, అల్ప విశ్వాసమైను, నువ్వు ఎక్కడే సావమని చెప్పేసి దేవుడు చెప్పిండా? మరేం చెప్పిండు ఒకసారి చూద్దాం.
31వ వచనం, వెంటనే, ఈ మాట గుర్తుపెట్టుకోండి, వెంటనే యేసు చెయ్యి చాపి అతనిని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతూని అతనితో చెప్పాను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతటా దోణిలో ఉన్నవారు వచ్చి నువ్వు దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మొక్కిరి. చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపరుద్దాం. ఎప్పుడైతే ఆయన కేక వేస్తుండే వెంటనే ఏం చేస్తుండంటే, యేసు ప్రభు ఆయన చెయ్యి పట్టుకున్నాడు. హల్లెలూయా. ఏమి చేసిండంటే ఆయన పైకి లేపిండు. హల్లెలూయా. ఏమి చేసిండంటే ఆయన చెయ్యి పట్టుకొని ఇద్దరు కలిసి నడుచుకుంటూ దోణిలోకి మరలా తిరిగి వెళ్ళారు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా. మిగతా 11 మంది బెస్టా, పేతురు బెస్టా? పేతురు. వాళ్ళేమో ప్రయత్నం చేయక ఓడిపోయారు. ఈయన ప్రయత్నించి ఓడిపోయి ఒక గుణపాఠాన్ని తెలుసుకొని మరలా దానికి ఒక పరిష్కారం అనేది వచ్చింది. కష్టమైన నష్టమైన దేవుడు పిలిచినప్పుడు మన పనిలో ముందుకి వెళ్దాం. సేవకు పిలిచినప్పుడు సేవలో మనం ముందుకి వెళ్దాం. పడిపోవచ్చు, మునిగిపోవచ్చు, నష్టపోవచ్చు, కానీ మనం చేయి పట్టుకోవటానికి మన దేవుడు మన పక్కనే ఉన్నాడు. చప్పట్లు కూడా దేవుడు మన మైంపరు గట్టి కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ పేతురుకు కొన్ని అద్భుతాలు జరిగినాయి. ఏంటో తెలుసా? మొదటగా యేసు ప్రభు ఈ పేతురు చెయ్యి పట్టుకున్నాడు. రెండవది ఏమిటంటే, చెయ్యి పట్టుకున్నంటే ఆయనకి అతి సమీపంగా ఉండు, ఆయన పరిమళపు వాసనని, ఆయన వెలుగుని, ఆయన సన్నిధిని ఆయన అనుభవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మూడవది ఏమిటంటే, ఇద్దరు చేయి పట్టుకొని భార్య భర్తల లెక్క ఒకళ్ళ చేయి ఒకళ్ళు పట్టుకొని చక్కగా నడుచుకుంటూ దోణిలోనికి వెళ్ళారు. పడిపోయినప్పుడే దేవుడికి మన దగ్గరికి ఇంకా ఎక్కువ దగ్గరికి వస్తాడు. పడిపోయినప్పుడే దేవుడు మనల్ని ఓదార్చడానికి ఆయన ఎంతో ఇష్టపడే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. పడిపోయినప్పుడే మనకి జీవితం విలువ తెలుస్తుంది. పడిపోయినప్పుడే మనకి కష్టం విలువ తెలుస్తుంది. మనం పడిపోయినప్పుడే జీవితంలో యేసు ప్రభు యొక్క విలువ ఏంటో మనకి తెలుస్తుంది. కాబట్టి దేవుడు పిలిచాడు, కాబట్టి ఆయన మనం రక్షించగలిగిన దేవుడు, కాబట్టి మనకిచ్చిన పిలుపులో, మనకిచ్చిన రక్షణ విషయంలో మనం నమ్మకంగా ఉందాం. ఆమేన్. ఆ దైవజనుడు 10 సంవత్సరాల ప్రాయంలోనే ఒక శాశ్వతమైన దాని కొరకు ఆశ కలిగి ఆ శాశ్వతమైన పని చేయాలని చెప్పేసి ఆయన గురి పెట్టుకున్నాడు. ఈ రోజున ముఖాముఖిగా ఆయన చెప్పిన సువార్త ఇంకెవరు కూడా చెప్పలేదు. కొన్ని వందల మంది చనిపోయిన వాళ్ళు ఆయన దగ్గర బ్రతికారు. అక్కడ జరిగిన అద్భుతాలు ప్రపంచంలో ఇంకెక్కడ కూడా జరగల. ఇటువంటి దైవజనుడికి తర్వాత ఆయన సక్సెసరు డానియల్ కొలండ్ అని ఒక అయ్యగారు, అంటే ఆయన వారసుడు ఉన్నారు. ఆ వారసుడు ఒకనొక రోజున వాక్యం చెప్పుకుంటూ అన్నాడు, చాలామంది ఏమనుకుంటున్నారంటే పరలోకం పోయిన తర్వాత పౌలు గారి దగ్గర పోయి, పౌలు గారు మీరు ఈ సేవ ఎలా చేశారు, ఇంత సువార్త ఎలా చేశారు, ఇంతగా దేవుని కొరకు ఎలా కష్టపడ్డారని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉండొచ్చు. కానీ నేనైతే పరలోకం పోయిన తర్వాత ఒకటి తెలుసుకోవాలని కోరుకుంటాను. ఏంటంటే, నేను ఎప్పుడైతే చనిపోయి పరలోకానికి పోతాను, వెంటనే పౌలు నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, డానియల్ ఎలా ఇన్ని కోట్ల మందికి సువార్త నువ్వు చెప్పావు, ఇన్ని కోట్ల మంది ఎలా రక్షించబడ్డారని చెప్పేసి ఆయన ఈయన దగ్గరకు వచ్చి అడగాలని చెప్పేసి ఈయన కోరుకున్నాడు. ఈ రోజున ఆయన కొన్ని కోట్ల మందికి, ఒక మీటింగ్కి దాదాపు కొన్ని లక్షల మంది, ఎంతమంది అంటే 20-30 లక్షల మంది పైన క్రౌడ్ గ్యాదరింగ్ అయ్యే అవకాశము ఉండదు. కొన్ని వందల మంది ఇలా చనిపోయిన వాళ్ళు కూడా లేపే ఆ సువార్థికులని దేవుడు ఆ పరిచర్య జరిగించి గొప్ప సువార్త అక్కడ జరిగిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అన్నిటికీ కూడా ఒకే ఒక్కటి ఏమిటంటే, మన గురి, మన ఆశ దేని మీద నిలుపుతున్నామో అదే మన జీవితాన్ని డిసైడ్ చేస్తుంది. అంటే మన ప్రయారిటీస్ మన లైఫ్ని డిసైడ్ చేస్తాయి. నువ్వు ఇంకా లోక సంబంధమైన వాటి కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు. ఉద్యోగం కావచ్చు, ఉద్యోగం చేస్తావు కొంతకాలం తర్వాత చస్తావు. ఏమవుతుంది తర్వాత? నువ్వు చేసిన ఉద్యోగం పరలోకం ఏమైనా గుర్తుంటుందా? ఈ లెక్కల్లో గొప్ప లెక్కలు వచ్చినాయి. ఈ చదువులో తప్పేమీ లేదు, బాగా చదవాలి, ఎక్కువ జ్ఞానం కావాలి, లోకంలో మనమే బెస్ట్గా ఉండాలి. అయితే నేను అడిగేది ఏమిటంటే, ఎంత గొప్ప లెక్కలు వచ్చిన వ్యక్తి అయినా ఒక మనిషిని రక్షించగలడా? సైన్స్ రక్షించగలదా? ఆర్ట్స్ రక్షించగలవా? ఇంకేదైనా రక్షించగలదా? ఏమి కూడా చేయలేవు. అయితే ఈ వాక్యము, ఈ సేవ, ఈ సువార్త అనేది కూడా ఖచ్చితంగా జరిగిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ అన్నదమ్ములందరిలో కూడా తెలివి తక్కువవాడి అని ఎవరిని పిలిచేవారంటే ఈ రైన్హార్డ్ బొంకే గారినే పిలిచేవారు. అల్లరివాడని ఎవరు పిలిచేవారంటే ఈయన్నే పిలిచేవాడు. ఎవరైనా నాకు సక్సెసర్ అవుతారు కానీ నువ్వు నాకు పనికిరాని వాడు అవుతావు అని చెప్పేసి ఆయన తండ్రి ఈయన చాలాసార్లు అన్నాడంట. అయితే ఒకనొక రోజున దాదాపు 15-16 లక్షల మంది ఎదురుగా జనం ఉన్నప్పుడు ఆయన తండ్రి పక్క నుంచి ఉన్నప్పుడు ఈయన తండ్రి కళ్ళంట నీళ్ళు తెచ్చుకొని ఏడుస్తూ ఉన్నాడంట. నువ్వు పనికిరాని వాడవని అవుతావని నేను అనుకున్నావు, కానీ బలహీనమైన దాన్ని, పనికిరాని దేవుడు పనికొచ్చే పాత్రగా
మార్చాడు. చప్పట్లు కూడా దేవుని నామని మహిమపరుద్దాం. మన చుట్టుపక్కల కావచ్చు, మన బంధువుల కొరకు కావచ్చు, మనతో ఉన్నవారు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, ఇంకా చాలామంది మనతో వచ్చి ఏంటంటే వీడు పని చెయ్యడు, వీడు దేనికి కూడా పనికి రాడు అని చెప్పేసి అనొచ్చు. కానీ నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, నీ గురి దేవుని మీద నిలిపినప్పుడు, దేవుడు ఎవరైతే నిన్న ఆ మాట అన్నారో వాళ్ళ ముందు నిన్ను గొప్ప చేసి వాళ్ళని సిగ్గుపరిచే దేవుడు అయి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎవరైనా మనము దేనికోసం మన్నించబడాలంటే పరిచర్య కొరకు మన్నించబడాలి, దేవుని సువార్త నిమిత్తం మన్నించబడాలి, దేవుని రాజ్యం నిమిత్తం మన్నించబడాలి. ఏ విధంగా మన యొక్క పితరులు ఎవరైతే అబ్రహాము కానివ్వచ్చు, దావీదు కావచ్చు, సంసోను కావచ్చు, యోసేపు కావచ్చు, దానియేలు కావచ్చు, యవ్వన కాలంలోనే దేవుని కొరకు నిలబడ్డారు, ఒక గొప్ప సేవను వాళ్ళు జరిగించారు. అదే సమర్పణ, అదే మనసు నీకుంటే వారిలో ఒకడిగా నీ పేరు పరలోకంలో రాయబడుతుంది. చప్పట్లు కూడా దేవుని నామని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏమి చేద్దామంటే దేవుడు ఒక పని చెప్పినప్పుడు పడిపోయాము, కానీ మనం ఆయన వైపు చూస్తూ మనం ముందుకి పోదాం. ఆయన మనం రక్షించగలిగే దేవుడు అయినడు. రెండవది, దేవుడు మనకిచ్చిన ఆత్మీయ సహోదరులు, దైవజనులు మన కోసం ప్రార్థన చేస్తారు. కాబట్టి ఏమిటంటే మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చూపకుండా దేవునికి నమ్మకంగా బ్రతుకుదాం. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు క్షయమైనది ఏమిటో, అక్షయమైనది ఏమిటో మనము చూసాము. అయితే ఇప్పుడు మనమంట ఆయన రక్తము చేత మనము విమోచింపబడ్డాము. దేనికి విమోచింపబడ్డాము? ఏ ఉద్దేశం కొరకు విమోచింపబడ్డాము? అక్కడ చూద్దాము. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టేటట్లుగా, అంటే పితృపారంపర్యమైన మీ తాత ముత్తాతలు చేసిన వ్యర్థమైన ప్రవర్తనను విడిచిపెట్టేటట్లుగా. ఇంకోసారి చెప్తారా? ఆయన రక్తం మనల్ని ఎందుకు విమోచించింది? మన తాత ముత్తాతలు చేసిన వ్యర్థమైన ప్రవర్తనను మనము విడిచిపెట్టాలని. ఏంటండి? మన పితరులు చేసిన వ్యర్థ ప్రవర్తనను మనము విడిచిపెట్టాలని. ఆ వ్యర్థ ప్రవర్తన ఏంటది? వాళ్ళు మా తాత ముత్తాతలు ఏం చేశారంటే, మా తాతయ్య అయితే కొంతమందిని చంపేసి అక్కడ ఎక్కడైతే పోలీసులు వాళ్ళని ఇచ్చేస్తారని చెప్పేసి అక్కడ నుంచి పారిపోయి వేరే ప్రాంతానికి వచ్చారంట. వాళ్ళు తాగేవాళ్ళు, తిరిగేవాళ్ళు, వ్యభిచారం చేసేవాళ్ళు, పాపముతో ఉండేవాళ్ళు, లోక సంబంధమైన వాటి చేత వాళ్ళు నింపబడి ఉండేవాళ్ళు. హల్లెలూయా. అయితే మనమంట ఆయన రక్తము చేత వీటి నుంచి మనము విమోచింపబడ్డాము. హల్లెలూయా. దేవుడు నామని మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము విమోచింపబడ్డాము. మీ తాత ముత్తాతలు కానీ, మీ కులము కానివ్వండి, మీ బంధువులు కానివ్వండి, ఏవైతే చేశారో వాటి నుంచి మనము బయటికి రావాలని యేసు ప్రభు ఆ యొక్క రక్తాన్ని చిందించి మనల్ని విడిపించాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఏమిటంటే ఇంకా కూడా ఈ పితృపారంపర్యమైన మన తాత ముత్తాతలు చేసిన దేవునికి అయిష్టమైన ఈ బంధకముల చేత మనం ఉండవలసిన అవసరము లేదు. క్రీస్తు యేసులో ఆయన రక్తము ద్వారా మనకున్న విడుదలను బట్టి, మనకున్న విమోచనను బట్టి, ఆయన చేసిన రక్షణను బట్టి మనం ఏమి చేయాలంటే ఆయనకి నమ్మకస్తులుగా ఉండాలి. హల్లెలూయా. దేవుడు మనం ఇందాక లయ్య గారు మనకు చెప్పారు, ఆ మొదటి ఆదికాండము మొదటి అధ్యాయంలో దేవుడు సృష్టిని చేసిండు, దేవుడు సూర్య నక్షత్రములు చేసిండు, చెట్లను చేసిండు, పుట్టలను చేసిండు, అన్నిటినీ చేసిండు. అయితే ఆయన ఎప్పుడు కూడా అలసిపోలా. అంటే సృష్టిని చేయటంలో ఆయనకి ఎప్పుడు కూడా ఇబ్బంది అనేది రాలేదు. కానీ ఎప్పుడైతే ఒక మనిషిని విమోచించాలో, ఎప్పుడైతే ఒక మనిషికి విడుదల ఇవ్వాలో అని చెప్పేసి ఎప్పుడైతే ఆ కార్యము విడుదల కొరకైతే దేవాది దేవుడే ఈ లోకానికి వచ్చిండు. దేవాది దేవుడే మనుషులతో పాటు కలిసి నడిచిండు. దేవాది దేవుడే వాళ్ళతో కలిసి తిన్నాడు, కలిసి పండుకున్నాడు, కలిసి ప్రార్థన చేసిండు. ఒక మనిషి రూపుగా వచ్చేసి ఈ బలహీనమైన, ఈ పాపసమైన ఈ పాప శరీరాకారాన్ని ధరించుకొని ఆయనే తన రక్తాన్ని చిందించి శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు అనుభవించి మనల్ని విడిపించిండు. అంటే సృష్టిని నిర్మించడము కష్టమా, విమోచించడము కష్టమా? అంటే విమోచించడమే కష్టము. సృష్టిని తయారు చేయడం కష్టమా? ఈయన కొరకు దేవాది దేవుడు రావటమే. ఈ రెండిట్లో ఏది విలువ కలిగిందంటే మనిషిని విమోచించడమే విలువ కలిగింది. చెప్పేది అర్థమవుతుందా లేదా? హల్లెలూయా. అంటే సృష్టిని చేసినప్పుడు దేవుడికి ఒక చిన్న చెమట కూడా పట్టలేదు. కానీ ఇక్కడ విమోచనకు వచ్చేసరికి దేవుని మీద ఏమైతుందంటే ఉమ్మి వేస్తున్నారు. దేవుడు తన రక్తం మొత్తం కూడా కాచివేయబడుతుంది. దేవుడు తన సర్వస్వాన్ని కూడా సిగ్గుకి, అవమానానికి కూడా ఆయన అప్పగించుకున్నాడు. ఎందుకని? నీ విడుదల, నీ విమోచన దేవునికి అంత విలువైనది. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా,
హల్లెలూయా. ఇప్పుడు దేవుడి యొక్క మన యొక్క విడుదలకి మన విమోచనకున్న ఆ వెల అటువంటిది. హల్లెలూయా. అదేమిటంటే నిర్దోషమైన నిష్కలంకమైన ఆ గొర్రె పిల్ల యొక్క రక్తము. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే, నేను ఇంతకుముందు ఒక అబ్బాయితో పాపము చేశాను, ఒక అమ్మాయితో పాపము చేశాను, ఆ పాపము నుంచి దేవుడు నన్ను విమోచించాడు, విడిపించాడు. దీనికి విలువ ఏమిటంటే యేసు ప్రభు పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి ఈయన ఇంత ఇబ్బంది పడిపోయి ఇంత కష్టము నష్టము జరిగించి ఈయన ఇంత కార్యాన్ని చేశాడే, సిలువకి ఇంత విలువ ఉందని చెప్పేసి మనం సిలువని తృణీకరించి మనం తక్కువగా చేసి ఎప్పుడైతే మర్చిపోతామో విడిచిపెట్టింది మరలా దగ్గర పోవటం అనేది అంత కష్టమేమీ కాదు. అంటే మనం ఇంకా పాపం మనకి ఇంకా ఎందుకు ఆసక్తిగా ఇంట్రెస్ట్గా ఉన్నది ఏంటంటే, ఆ పాపానికి విరుగుడైన యేసు ప్రభు చేసిన త్యాగాన్ని మనము గుర్తించలేని వారముగా మనము ఉంటున్నాము. ఇటువంటి మనసు మనలో నుంచి పోవును గాక. హల్లెలూయా. హల్లెలూయా. అయితే తెలుసో తెలియకో ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక పరిస్థితిలో కాలు జారి ఉండవచ్చు, పడిపోతూ ఉండవచ్చు. అయితే ఒక విషయం ఏమిటంటే, పాత నిబంధనలో ఒక మనిషి పాపము చేసినప్పుడు దేవుని సన్నిధి నుంచి ఆయన తరిమివేయబడతాడు. పాత నిబంధన కాలంలో ఒకడు అపవిత్రుడైనప్పుడు దేవుని సన్నిధిలో రావడానికి అవకాశము లేదు. కొత్త నిబంధనలు ఎప్పుడైతే నువ్వు పాపము చేసావో పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి ఆయన దేవుని మందిరానికి దేవుని సన్నిధిలోనికి ఆయన తీసుకుని వచ్చి ఆయన పాదముల మీద పడి కల్వరి శిలువ మీద పడేసి ప్రభువా నేను పాపినని చెప్పేసి ఒప్పింపచేసే ఆత్మ కింద మనము ఉన్నాము. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఎప్పుడైతే నీకు ఆ చెడ్డ ఆలోచన వచ్చినా లేదా పాపంలో పడిపోయినా ఇంకేదైనా కోరిక సంబంధంతో నువ్వు పడిపోయినప్పుడు చేయాల్సింది ఏంటంటే, నీకు విడుదల విమోచన క్రీస్తు యేసు రక్తంలో ఉన్నదని నువ్వు గుర్తెరిగి ఆ ఆత్మ నడిపించే ఆ పిలుపుని బట్టి కల్వరి శిలువ పాదముల దగ్గరికి రావాలి. కానీ మరలా దేవుడు నాకు దూరం అయిపోయిండు, దేవుడు నన్ను తరిమి వేసినని చెప్పేసి యేసు ప్రభుకి వెన్ను చూపేసి మనం లోకంలోకి మళ్ళా తిరిగి మనము పోకూడదు. అంటే ఎవడైనా పాపము చేసిన యెడల క్రీస్తు తండ్రి యొద్ద క్రీస్తు యేసు అని ఉత్తరవాది మనకి ఉన్నాడు. ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. హల్లెలూయా. 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 కాబట్టి మనకి విడుదలకు ఒక అవకాశం ఉన్నది, మన విమోచనకు ఒక అవకాశం ఉన్నది. మన పిలిచిన వాడు నమ్మదగిన వాడు, అంతవరకు మన నమ్మని రక్షించగలిగిన సమర్థుడు. కాబట్టి ఏమిటంటే దేవుడిచ్చిన పిలుపు విషయంలో, ఆయన పని విషయంలో, ఆయన పరిచర్య విషయంలో నమ్మకంగా ఉందాం. ఇలా ముందుకు పోతున్నప్పుడు పేతురు కిందకి పడిపోయినట్టు ఒకవేళ ఎప్పుడైనా పడిపోతున్నావో నువ్వు చేయాల్సిన పని ఏంటంటే కేక వేసేవాడుగా నువ్వు ఉండాలి, ప్రార్థించేవాడుగా ఉండాలి, మొరపెట్టేవాడుగా ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు అలా వింటావో, ఎప్పుడైతే నీ మాట, నీ వేదన, నీ కష్టము దేవుని చెవులోకి పోయిందో వెంటనే ఆయన చేయి పట్టుకుంటాడో మరలా తిరిగి లేవనెత్తుడు. ఇద్దరము కలిసి మరలా ఆ ధోనిలోనికి మనము వెళ్ళగలము. ఏదైతే మనల్ని ఓడించిందో దాని మీద మనం విజయం పొందుకోగలము. ఆమేన్. దేవుడు అటువంటి కృపను బలాన్ని దేవుడు మనకు దయచేయును గాక. హల్లెలూయా. 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 కాబట్టి మన ప్రయాస, మన కష్టము మనము కూడా దేనికోసం ఉండాలంటే శాశ్వతమైన దాని కొరకు మనం ప్రయాసపడే వారముగా మనము ఉండాలి. శాశ్వతమైన గారికి ఎప్పటికీ నిలిచిపోయే దేవుని సేవ విషయంలో, సువార్త విషయంలో మనం నమ్మకంగా ఉండాలి. దేవుడు మనకిచ్చిన దైవజనుల విషయంలో, పరిచర్య విషయంలో నమ్మకంగా ఉండాలి. దేవుడు మనకిచ్చిన అభిషేకం విషయంలో, దేవుడు మనకిచ్చిన ఆ తలాంతి విషయంలో కూడా మనం నమ్మకంగా ఉండాలి. దేవుడు మనకు అభిషేకాన్ని ఇచ్చింది చర్చిలో కూర్చొని భాషలు మాట్లాడి మళ్ళీ ఇంటికి పోయి మళ్ళీ మెల్లకుండా పండుకోవటానికి కాదు. ఆ పెంతెకొస్తు దినాన అభిషేకం ఎప్పుడైతే వాళ్ళ మీదకి వచ్చిందో వాళ్ళు వెంటనే చేసిన పని ఏంటంటే ఇంటింటికి వెళ్తున్నారు, ఊరూరికి పోయారు, సువార్తను ప్రకటించారు, అద్భుతాలు చేశారు, దయ్యాలు వెళ్ళగొట్టారు. రోజు రోజుకి కూడా పరిచర్య సంఘం అనేది అభివృద్ధి చెందించబడుతూ ఉన్నది. దేవుడు మనకిచ్చిన అభిషేకం కూడా ఏంటంటే ఆయన ఇచ్చిన దాన్ని మనము పనిలో పెట్టే వారముగా మనం ఉండాలి, కానీ దాన్ని తృణీకరించే వారముగా మనము ఉండకూడదు. ఓకే, మనము బైబిల్లోనే ఈ వృత్తాంతాన్ని చూస్తూ ఒకానొక యజమానుడు అంట తన దగ్గర ఉన్న దాసులను పిలిచేసి ఒక్కొక్కరికి కొన్ని డబ్బులు ఇచ్చిండు. ఒకరికేమో 5 తలాంతులు ఇచ్చిండు, ఒకరికి 2 ఇచ్చిండు, ఒకటికి 1 ఇచ్చిండు. 5 తలాంతులు ఇచ్చిన వాడు ఏం చేసిండంటే దాన్ని వ్యాపారం చేసి 5 తలాంతులు మళ్ళీ 5 చేసిండు. 2 ఇచ్చిన వాడు మళ్ళీ 2 డబ్బులు చేసి 4 చేసిండు. 1 ఇచ్చిన వాడు తీసుకెళ్ళి ఏం చేసిండంటే మట్టిలో పూడ్చిపెట్టిండు. హల్లెలూయా. హల్లెలూయా. ఇలా మట్టిలో పూడ్చిపెట్టిన తర్వాత మరలా ఆ యజమాని తిరిగి వచ్చినప్పుడు 5 తలాంతులను వాడిని బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు కొద్దిగా నమ్మకం ఉన్నావు కాబట్టి నువ్వు ఇంకా మరింత విస్తారంగా నమ్మకంగా ఉంటావు అని చెప్పేసి ఆయన్ని పొగిడేసి ఆయన ఒక పనికి పెట్టిండు. 2 తలాంతులను కూడా పెట్టిండు. కానీ మొదటి తలాంతులో ఎవడైతే మట్టి కింద దాచి పెట్టిండో అతడు ఆ రూపాన్ని వేస్ట్ చేయలే, ఆ రూపాన్ని ఆ తప్పిపోయిన చిన్న కొడుకు వల్ల వ్యభిచారం కోసం పెట్టలే, దుర్వ్యాపారం చేయలే. అయితే ఆ రూపాయిలాగే ఉంచిండు. అయితే ఇది ఎలా మనకి అప్లికేబుల్ అవుతుందంటే, మన జీవితంలో ఎలా అవుతుందంటే, దేవుడు నీకు ఒక తలాంతు ఇచ్చిండు.
అది పాటలు పాడటం కావచ్చు, సువార్త చెప్పడం కావచ్చు, అభిషేకం కావచ్చు, పరిచర్య కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ ఇచ్చిన తలాంత్ అనేది నువ్వు దాన్ని వృద్ధి పొందించి డబల్ చేస్తున్నావా, దాన్ని తీసుకెళ్ళి నీ మట్టి, నీ శరీరం, నీ ఆలోచనలోనే దాచిపెట్టి ఉంచావా? నీ ఆలోచన నువ్వు దాచిపెట్టున్నట్లయితే మరలా యజమాని తిరిగి వచ్చినప్పుడు నీతోనే మాట ఏంటంటే చెడ్డ దాసుడు అంటాడు. నువ్వు అనుకోవచ్చు, నేను పాపము చేయట్లేదు, వ్యభిచారం చేయట్లేదు, నా అభిషేకాన్ని, నా తలంతులు నేను ఇక్కడే ఉంచాను, ఇక్కడ ఎలా అయితే ఉన్నాను అలానే ఉన్నావు అని చెప్పేసి నువ్వు అనుకోవచ్చు. కానీ నీ భక్తి, నీ విశ్వాసము, నీ ప్రార్థన, నీ అభిషేకంలో వృద్ధి లేకపోతే దేవుడు దాన్ని ఒప్పుకునే దేవుడు కాదు. అంటే మనకిచ్చిన దాన్ని ఏం చేయాలంటే దినదినము కూడా మనము అభివృద్ధి చెందించాలి. ఇది ఇచ్చింది ఎవరంటే దేవుడు. ఎవరిచ్చారు? దేవుడు. అంటే ఈ ధనం ఎక్కడిది? పరలోక ధనము. పరలోకం ధనమునుకున్న విలువ ఏంటంటే అది నువ్వు ఎక్కడ పెట్టినా డబల్ అవుతుంది, కానీ దాన్ని నశించిపోవటం అనేది ఉండదు. నువ్వు చేయాల్సింది ఏంటంటే దాన్ని తీసుకొచ్చి పని చేసే మనసు నీకు ఉన్నట్టయితే, తీసుకొచ్చి పనిలో పెట్టినట్టయితే అది ఎప్పటికప్పుడు రెట్టింపు అవుతుంది, కానీ అది కనుమరుగైపోయేది కాదు. ఆ డబ్బుకున్న లక్షణమే అది. అందుకోసం ఏంటంటే ఈ అభిషేకం చేత నింపబడిన వారు ఎవరి మీద చెయ్యి వేస్తే వాళ్ళు అభిషేకించబడ్డారు, అక్కడ డబుల్ అయ్యారు. మళ్ళీ వీళ్ళు పోయి ఇంకొకరు అభిషేకించినప్పుడు వాళ్ళు డబుల్ అయ్యారు. ఈ రకంగా ప్రపంచవ్యాప్తంగా సువార్త అయింది. ఆ సువార్త తిరిగి మన దేశానికి, మన ప్రాంతానికి వచ్చింది. ఆ సువార్త వెలుగులో మనం ఈ రోజున కూర్చున్నాం. చప్పలు కూడా దేవుడు నామని మహిమపడతాం. కాబట్టి దేవుడిచ్చిన తలాంతులు, దేవుడిచ్చిన బలము, దేవుడిచ్చిన అభిషేకము, దేవుడిచ్చిన యవ్వనము, దేవుడిచ్చిన సమస్తము కూడా దేవుని కొరకు మనం ఖర్చు పెట్టాలి, కానీ దాన్ని తీసుకెళ్లి మట్టిలో అంటే మన శరీరంలో దాచిపెట్టి అది పనికిరానట్లుగా మనము చేయకూడదు. ఇంకొక మాట ఏమిటంటే ఇందాక రయ్యగారు చెప్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడారు ఏంటంటే చీకటి అంట అగాధ జలముల మీద అల్లాడుతూ ఉన్నది. ఒకసారి మనం చూద్దాం. ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములు సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచూ ఉండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. హల్లెలూయా. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉంది. చీకటి అంట అగాధ జలము పైన కమ్మి ఉన్నది. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచూ ఉన్నది. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. అయితే అక్కడ ఆత్మదేవుడు, ఆత్మస్వరూపంగా ఉన్న దేవుడు ఆ నీటి మీద అల్లాడుతూ ఉన్నాడు. ఏం చేస్తూ ఉన్నాడు అంటే చీకటిలో దేవుని ఆత్మ అలా సంచరిస్తూ ఉన్నది. అప్పుడు అంట ఆ దేవుని ఆత్మ అక్కడ ఉన్నప్పటికీ కూడా అక్కడ నిరాకారంగా ఉన్నది, శూన్యంగానే ఉన్నది. అయితే ఎప్పుడైతే దేవుడు వెలుగు కమ్మని పలికాడో, దేవుడు ఎప్పుడైతే నోటితో వెలుగు కమ్మని పలికాడో అక్కడ వెలుగు అక్కడ చీకటి అనేది పోయింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఎప్పుడైతే చీకటితో బంధించబడిన వారు దేవుని ఆత్మ సంచారం అక్కడ ఉన్నప్పటికీ కూడా, భూలోకంలో సువార్త వ్యాపించిన ప్రదేశంలో దేవుని ఆత్మ సంచరిస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ రోజున దేవునికి కావాల్సిన వాళ్ళు ఎవరంటే వెలుగు కమ్మని పలికే వాళ్ళు కావాలి. ఆమేన్. ఆ నోరు నీది నాదై ఉండాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ సంఘము స్థాపించబడక ముందే కొన్ని తరాల నుంచి, కొన్ని వందల సంవత్సరాల నుంచి దేవుని ఆత్మ అల్లాడుతూ ఉన్నది. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల కొరకు, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల విడుదల కొరకు, విమోచన కొరకు, రక్షణ కొరకు అల్లాడుతూ ఉంది. కానీ ఏదో ఒక దైవజనుడు ఇక్కడికి వచ్చాడు, నోటితో సువార్తని పలికాడు. ఆ వెలుగు పలకడాన్ని బట్టి ఇక్కడ వెలుగు కలిగింది, ఇక్కడ మందిరం అనేది స్థాపించబడింది. ఇటువంటి ప్రదేశములు ఇంకా చాలా ఉన్నాయి. ఆ ప్రదేశంలో వెలుగు పరిగే నోరు కావాలి. అందుకోసమే దేవుడు నిన్ను నన్ను రక్షించుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే కృప పాపమంట ఎక్కడ విస్తరించినో కృప అపరిమితంగా అక్కడ విస్తరించింది. ఈ పాప ప్రాంతంలో పాపము చేత బంధకముల చేత ఉన్న వారికి మనం ఏమి చేయాలంటే ఆ వెలుగు కమ్మని పలికే ఆ సువార్తను మనం ప్రకటించాలి. హల్లెలూయా. ఈ సువార్త ప్రకటించినప్పుడు వెంటనే వెలుగు అనేది కలుగుతుంది. ఇక్కడ దేవుడు వెలుగు కమ్మని పలకపోతే వెలుగు కలిగేదా? ఇప్పుడు నీకు సువార్త ప్రకటించబడకపోతే నువ్వు మారేవాడవు కాదు. కాబట్టి ఏం చేయాలంటే ఒక్క విధేయత ఏమిటంటే కొన్ని తరాలను మార్చిద్ది, కొన్ని గ్రామాలను మార్చిద్ది, కొన్ని జీవితాలను మార్చిద్ది. నువ్వు చేసే పని పరలోకము గుర్తుపెట్టుకుంటుంది. ఇటువంటి శాశ్వతమైన పనిని దేవుడు మనకిచ్చాడు. కాబట్టి ఏమిటంటే 1 పేతురు రాసిన పత్రిక ఇంకొకసారి మనం చూద్దాం. 1వ అధ్యాయము 1వ అధ్యాయము 18వ వచనం.
పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరి. క్రీస్తు యేసు యొక్క రక్తం చేత మనము విమోచింపబడ్డాము. ఎందుకంటే మన తాత ముత్తాతలు చేసిన ఆ వారసత్వ సంబంధమైన కట్ల చేత, బంధకాల చేత ఉండటానికి కాదు, కానీ క్రీస్తు యేసు యొక్క రక్తము ద్వారా, ఆయన శరీరం ద్వారా ఏర్పరచబడిన నూతనమైన త్వర ద్వారా ఆయన చిత్తాన్ని మన జీవితంలో జరిగించినట్లుగా, ఒకసారి వెలిగించబడిన తర్వాత ఇంకా మరల చీకటితో సంబంధం లేకుండా ఆయన సువార్తని, ఆయన వెలుగు పట్టుకొని ముందుకు సాగునట్లుగా దేవుడు తన కృపను మనందరికీ దయచేయునుగాక. తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. లేఖనంలో ఒక చిన్న తీర్మానం తీసుకుందాం మన హృదయంలో. ప్రభా, ఈరోజు నువ్వు నాతో మాట్లాడు. అందరం నిలబడదాం, ఒక్కసారి నిలబడదాం. ఒక తీర్మానం. ప్రభువా, క్షయమైన దాని కొరకు కాదయ్యా, అక్షయమైన దాని కొరకు నేను ప్రయాసపడాలి. లోక సంబంధమైన దాని కొరకు కాదయ్యా, నీ పరలోక రాజ్యం కొరకు నేను ప్రయాసపడాలి. నువ్వు నాకు ఇచ్చిన తలాంతులు, నువ్వు నాకు ఇచ్చిన బలము, నువ్వు నాకు ఇచ్చిన అభిషేకము, నువ్వు నాకు ఇచ్చిన సమస్తము కూడా ప్రభువా ఈరోజు నీ దగ్గర పెడుతున్నాను. నీ కలువరి శిలువ పాదముల దగ్గర పెడుతున్నాను. ప్రభువా, నువ్వు నన్ను దర్శించారు, ఈరోజు నువ్వు ప్రేమించారు కాబట్టి నాతో నువ్వు మాట్లాడావయ్యా, నాతో నువ్వు మాట్లాడావు ప్రభువా. నీ మాటకు నేను విధేయత చూపుతున్నాను, నీ మాటకు నేను విధేయత చూపుతున్నాను. ఆ వెలుగుకరమైన నోటిగా నేను ఉంటాను. ఆ సువార్తను ప్రకటించే భారంతో నేను ముందుకు వెళ్తాను ప్రభువా. నీ మాటకు నేను విధేయత చూపుతాను, నీ వల్ల నేను జీవిస్తాను ప్రభువా. నీ కొరకు ప్రభువా, నీ కొరకు నేను బ్రతుకుతానయ్యా. ఈ దేహము, ఈ శరీరం, ఈ బలము, ఈ యవనము నా కొరకు కాదు కానీ నీ కొరకేనయ్యా, నీ కొరకే తండ్రి. నీకు సొంతము లేని, స్వప్రయోజనము లేని, నీకంటూ ఏమీ లేని పరిచయం నువ్వు చేశావు. అటువంటి పరిచయకు నేను ఆశపడుతున్నాను. ఈరోజు అటువంటి తీర్మానం తీసుకుంటున్నాను. ప్రభువా, నీ రక్తం చేత మీరు కడగండి, నీ రక్తం చేత మీరు కడగండి. మా తాత ముత్తాతలు, మా పితరులు చేసిన ప్రభువా, మరలా ఆ కట్ల వైపు ప్రభువా, ఆ బంధకముల వైపు నేను పోకుండా నీ దగ్గరికి నేను వచ్చినట్లుగా నీ కృప మీరు చూపండి. నీ ఆత్మ చేత మీరు ముద్రించండి, నీ కార్యములు మీరు జరిగించండి. ప్రార్థన చేద్దాం.